హలో వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. సో ఇది వచ్చి సండే ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ తీయడం. అండ్ విహాన్ వచ్చి కేక్ అడిగారు కాబట్టి ఇది పాత ఓటేజీ ఉన్నింది ఇంట్లో. సో దాంతో అయితే కేక్ బేక్ చేస్తున్నాం. బట్ ప్రీ హీట్ ఆప్షన్ వర్క్ కాలేదు కాబట్టి కేక్ మోడ్లోనే పెట్టి సో కాసేపు ప్రీ హీట్ చేశాను. ఆ తర్వాత బ్యాటర్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను అనమాట. సో ఆల్రెడీ దీంతో నేను ఓట్స్ బిస్కెట్ ఒకసారి చేశాను. సో అదైతే మాడిపోయింది. సో ఈ టైం అయితే చాలా తక్కువ టెంపరేచర్ అంటే 180 degrees Celsius పెట్టి ఒక 35 minutesకి అయితే పెట్టాను అనమాట. బట్ ఒక 10 minutes or 15 minutesకి అది ఏమైపోయింది, బర్న్ట్ అయిపోయింది. సో బాగా స్మెల్ వచ్చేసింది అండ్ లోపల కూడా అలానే ఉండిందనమాట వాటరీగా. సో ఇంకా నేనేం చేశాను, నైట్ అనమాట. సో నైట్ చేద్దాము అనేసి, ఎందుకంటే మండే ఇంకా స్కూల్ ఉంది, కంపల్సరీగా అడుగుతాడు. ఎందుకంటే మధ్యాహ్నమే అడిగాడు అనమాట, బట్ అది లేదు ఎక్కడో వెళ్ళిపోయింది అని చెప్పేశాను అనమాట. సో ఇంకా నైట్ అయితే బ్రౌనీ చేశాను. సో బ్రౌనీ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. సో అంటే ఓటీజీలో చేయలేదనమాట. సో నార్మల్ స్టవ్ పైనే చేశాను. అండ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చి మండే మార్నింగ్ టమాటో బజ్జీ అండ్ ఇడ్లీ అయితే ఇచ్చాను. అండ్ ఆ రోజు కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయ్యామన్నమాట స్కూల్కి. అండ్ విహాన్ స్కూల్ వచ్చి కొంగారెడ్డిపల్లి అనే ఏరియాలో ఉందన్నమాట, చిత్తూరులో. సో మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 10 minutes. అండ్ ఆఫ్టర్నూన్ అయితే మేము ఆటోలో వెళ్ళాను నేను, ఎందుకంటే లోచన్ పని పైన కార్ తీసుకొని వెళ్ళాడు కాబట్టి ఇంకా ఆటోలో అయితే వెళ్ళాను. బ్యాగ్ ఎక్కడ తీస్తాను. నేను వెళ్ళానో లేదో విహాన్ అయితే చూసి వెంటనే వచ్చేసాడు. బ్యాగ్ కూడా అక్కడే పెట్టేసి వచ్చేసాడు అనమాట. అండ్ ఎప్పుడు ఆటోలో వెళ్ళినా బయట చూస్తూ వస్తాడు. అట్లా ఫోన్ చూపించినా కానీ అస్సలు చూడడు అనమాట కెమెరాని. సో బయట చూస్తూ వస్తాడనమాట. సో అలా అయితే ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము. అండ్ విహానికి లంచ్ అయితే కూరాకు అండ్ బీన్స్ తాలింపు అనమాట. సో మంచిగా గీ వేసి బాగా ముద్దగా పెడితే తినేస్తాడు అనమాట. సో ఫుడ్ ప్రాబ్లం అయితే నాకు విహాన్ దగ్గర ఏం లేదు. బట్ ఈ మధ్య మార్నింగ్ కొంచెం అల్లరి చేస్తున్నారు. అండ్ ఇది వచ్చి నెక్స్ట్ డే ట్యూస్డే మార్నింగ్. సో విహాన్ని డ్రాప్ చేసేసాక అండ్ పిక్ చేసుకునే టైంలో ఇక నర్సరీ ఉన్నింది కొంగారెడ్డిపల్లిలో. సో ఎప్పటి నుంచో ప్లాంట్స్ కొనాలనేసి ఉన్నిందనమాట. ఫైనల్లీ ఇంకా ఆ రోజు అయితే వెళ్ళాము. బట్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువే అనిపిస్తుంది నాకు బయట సిటీస్ కన్నా, బట్ బాగానే ఉందన్నమాట. సో ఇండోర్ ప్లాంట్స్ అయితే ఒక 5 తీసుకున్నాను అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ అయితే ఒక 3 తీసుకున్నాను అనమాట. ముందైతే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చాలా ప్లాంట్స్ ఉండేవి. కొబ్బరి చెట్టు, దానిమ్మ పండు చెట్టు, జామ పండు చెట్టు, అలా చాలా ఉండేవి అనమాట. సో ఒకసారి పాము వచ్చిందనేసి ఇంకా మా మామయ్య చెట్లన్నీ కొట్టిపిచ్చేశారు అండ్ అది గారగా వేసేసారనమాట. ముందైతే మట్టిగా ఉండేది మా ఇంటి ముందర, బట్ దాన్ని అయితే గారగా చేసేసినారు కాబట్టి ప్లాంట్స్ పెట్టలేదు. సో పాట్లో అయితే పెట్టుకున్నాం అనమాట, టెర్రస్ దగ్గర ఉండింది. సో దాన్ని అయితే ఇంకా మేము కిందికి తెచ్చేసాము. సో పైన టెర్రస్ దగ్గర ఏమి లేవు అండ్ కింద కూడా కొన్ని చెట్లు ఉన్నాయి, బట్ అది కూడా ఎండకి చాలా కొన్ని పోయాయి అనమాట. సో కాబట్టి ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మంత్లీ కొన్ని చెట్లు కొనాలి అనేసి. 3 చెట్లకి పాట్ వచ్చి వాళ్ళ దగ్గరే కొన్నాను, ఎందుకంటే దానికి పాట్తో రాలేదన్నమాట. సో వాళ్ళ దగ్గరే పాట్ తీసుకొని మట్టి కూడా వాళ్ళ దగ్గరే వేపించుకున్నాను. సో మంచిగా అయితే అలాగా కారులో పెట్టేసామన్నమాట. సో విహాన్ అయితే ఫస్ట్ ముందు కూర్చున్నారు. సో ఆ తర్వాత ఏమైందో నాకు తెలియదు కానీ మళ్ళీ వెనుకొచ్చి నా దగ్గరే కూర్చున్నాడు అనమాట. ఆ రోజు అయితే విహాను మంచిగా నాప్ వేసాడనమాట. ఒక 2 hours దాకా అయితే పడుకున్నాడు. ఆ తర్వాత యాజ్ యూజువల్ వాళ్ళ డాడీతో వెళ్ళి ఇంకా తనకు కావాల్సిన టాయ్స్ అన్నీ తెచ్చుకున్నాడు. చాలా అన్ని తీద్దామా, ఒకటి తీద్దామా, ఇది తీద్దామా? ఇదా?
చాలా మళ్ళీ రేపు తీసుకుందామా? ఓకే, ఈరోజు దీంతో ఆడుకో. ఓకే, ఎవరు తీసిచ్చింది నీకు? అమ్మ కాదు, అప్ప. స్కూటీలో వెళ్ళావా? దర్శన్ ఉన్నారా? కింద పెట్టకు, బిజీ వస్తుంది. దివాన పైన పెట్టు. ఫస్ట్ అయితే ఒక 2 to 3 టాయ్స్ ఓపెన్ చేసి ఇవ్వమన్నాడు. ఆ తర్వాత వెంటనే ఒకటి బయట వచ్చేసింది అనమాట. సో అన్నీ ఓపెన్ చేసి పెట్టేశాడు. అండ్ ఇది వచ్చి థర్స్డే మార్నింగ్ విహాన్ని స్కూల్లో డ్రాప్ చేశాక ప్రగతి బుక్ స్టాల్కి వెళ్ళాను అనమాట. హై రోడ్లో ఉన్నది. అక్కడ పెయింటింగ్ విత్ బ్రష్ కలర్స్ ఉండేది, రిటర్న్ గిఫ్ట్గా ఇద్దాము అనేసి ఆల్రెడీ నేను ఆర్డర్ చేశాను. సో అది వచ్చింది కాబట్టి అది తీసుకున్నా. అండ్ ఇది వచ్చి ఫ్రైడే మార్నింగ్. సో ఇది కూడా నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను విహానికి. ఫ్రైడే వచ్చి ఆరెంజ్ డే సెలబ్రేషన్ ఉంది. సో కాబట్టి ఈ పంకిన్ డ్రెస్ అయితే ఆర్డర్ చేశాను. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. బట్ సైజ్ వచ్చి నాకు తెలిసి పెద్దది తీసుకుంటేనే చాలా బెస్ట్. ఎందుకంటే నేను చూసిన రివ్యూస్లో హ్యాట్ వచ్చి కరెక్ట్గా సరిపోదనేసి ఉన్నారు కాబట్టి సో నేను కొంచెం పెద్ద సైజే పెట్టాను. అండ్ క్యాప్ అయితే కరెక్ట్గా ఉన్నింది తనకి. ఈ షార్ట్ అండ్ స్వీట్ బ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చి విహాన్ బర్త్డే సెలబ్రేషన్ బ్లాగ్ ఉంటుంది. అంటే సింపులే అనమాట, ఇంట్లోనే సెలబ్రేట్ చేస్తున్నాము. సో ఆ బ్లాగ్తో మళ్ళీ చూస్తాను. అంతవరకు బాయ్.